తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం స్థానిక పాకాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో మానవహారంతో దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో భాగంగా సిఐటియు మరియు ఏఐటియుసి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం శాంతియుతంగా బుధవారం చేశారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు మధుసూదన్ రావు, ప్రకాష్లు మాట్లాడుతూ ప్రభుత్వాలు కార్మికులకు మరియు స్కీమ్ వర్కర్స్ కు అన్యాయం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేస్తోందని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని పేర్కొన్నారు. ప్రకాష్ ఏఐటిసి జిల్లా కార్యదర్శి ఈరోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా పాకాల్లో సమ్మె చేయడం జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రజలపై అధిక భారాలు మోపి అదేవిధంగా ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నది. అదేవిధంగా 8 గంటల పనిదినాలను పోరాడి సాధించుకున్న హక్కుల్ని ఈరోజు 12 గంటలు పెంచే యోచనలో ఉంది. వీటన్నిటిని వ్యతిరేకిస్తూ అదేవిధంగా స్కీమ్ వర్కర్స్కు కనీస వేతనం 26,000 చేయాలని, బిల్డింగ్ వర్కర్స్కు 44 కోట్లుగా ఉన్నటువంటి చట్టం 4 కోట్లుగా సవరించి వారి హక్కులను హరిస్తుంది. కాబట్టి వీరి సంక్షేమ బోర్డులో నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తుంది. వీటన్నిటికీ వ్యతిరేకంగా ఈరోజు మనకు పాకాల్లో సార్వత్రిక సమ్మెలో భాగంగా సమ్మెను చేయడం జరుగుతుంది. కావున వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు, ఉద్యోగులకు రక్షణగా ఉండాలి. అనుకూలంగా సంక్షేమాలు, స్కీములు కూడా అదేవిధంగా చేయకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమం ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. నేను బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆఫీస్ బేరర్గా డిస్ట్రిక్ట్ పనిచేస్తున్నాను. ఇప్పుడు ఈరోజు సమ్మె చేయడానికి కారణం పాకాల మండలం కానీ ఇతర మండలాలు కానీ నాయకులకు ఈ లేబర్ డిపార్ట్మెంట్ మొత్తానికి చాలా ఇబ్బందులు కలిగిస్తున్నారు ఈ ప్రభుత్వాలు. అదేవిధంగా ఈ లేబర్ కోడ్స్ రద్దు చేసి ఏ విధమైన ఈ లేబర్ కార్డ్స్ ద్వారా కానీ ఏ అంగన్వాడీ వర్కర్స్ కానీ ఇవి చాలా ఇబ్బంది పెడుతున్నారు. అవన్నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సవరించి ఈ యథావిధంగా పునరుద్ధరించాలి. ఆ విధంగా పునరుద్ధరించినట్టయితే ఈ సమ్మెను ఇంతటితో కొనసాగించాం. మేము ఇది జయప్రదం చేసి ఎంత దూరమైనా తీసుకెళ్లడానికి మేము సిఐటి తరఫున పోరాడి సాధిస్తామని ఈ విధంగా ఈ సమాముఖంగా తెలియజేసుకుంటున్నాము. జై హింద్. మానవహారం వేస్తున్నాము. ఆటో వర్కర్స్ అనేక రకమైన కార్మికుల్ని వారి యొక్క వేతనాలు కూడా కనీస వేతనాలు ఇవ్వడం లేదు, వారికి సంక్షేమం లేదు. బోర్డు కూడా కనీసము బిల్డింగ్ వర్కర్స్ కూడా బోర్డు డబ్బులు కూడా ప్రభుత్వాలు వాడుకుంటున్నాయి. దారుణమైన పరిస్థితి కార్మికులకు ఉంది ఈరోజు. కాబట్టి దేశవ్యాప్తంగా కూడా అనేక రకమైన చిన్న తరహా ఉద్యోగులు, కార్మికులు ఈరోజు రోడ్ల మీద రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చుకోకుండా అనేక రకమైన ఇబ్బందులు, పని ఒత్తిడి. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే ఒకప్పుడు వేడే అంటే మనందరం తెలుసు 8 గంటలు పనిదినం, ఈరోజు మళ్ళా 12 గంటలు పనిదినం. సిఐటి జిల్లా నాయకులు ఈరోజు భారతదేశం మొత్తం మీద కార్మిక హక్కుల చట్టాలు కూడా నిర్వీర్యం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో ఏఐటిసి రంగాల్లో అందరూ కలిసి ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూడా అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, మన ఆటో వర్కర్లు, బిల్డింగ్ కార్మికులు, ఇతర కేఎస్ఎస్ మాకు సపోర్ట్ కూడా మద్దతు ఇచ్చింది. ఈరోజు భారతదేశంలో కార్మిక చట్టాలు కూడా ఈ నిర్వీర్యం చేసే దానిలో దాన్ని తగ్గించాలంటే 29 కోట్లు ఉంటే దాన్ని 4 కోట్లు గౌరవిస్తున్నారు. దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. అదేవిధంగా 10 గంటలు వచ్చి 2 గంటలు ఉండేదాన్ని ఎంతో పోరాడి సాధించుకుని 8 గంటల్లో 12 గంటలు చేస్తున్నారు. దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పెరుగుతున్న ధరల కారణంగా కార్మికులందరికీ వేతనాలు 26,000 ఇవ్వాలి. అంగన్వాడీ మిగతా సంఘాలందరూ కూడా. అదేవిధంగా కార్మిక చట్టాలకు సంబంధించి సెస్సును వచ్చి బిల్డింగ్ వర్కర్ ఇవ్వాల్సిన సెస్ కూడా దాన్ని ఇతర వాటికింత ఉపయోగించారు. దాన్ని కూడా యథాస్థానంలో తీసుకొచ్చి బిల్డింగ్ వర్కర్లకి సంక్షేమానికి పనిచేయాలనేది సహకారం చేయమంటున్నాం. అదేవిధంగా సంక్షేమ పథకాలు కూడా అమలు చేయమనేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర్నాలకు సభ్యులు కూడా మేము కూడా పాల్గొంటున్నాం. ఈ పథకాల్లో కూడా విజయవంతంగా జరిగినందుకు మాకు అంత సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా అంగన్వాడీ, మన బిల్డింగ్ వర్కర్స్, అదేవిధంగా ఆటో వర్కర్లు, మిగతా అన్ని సంఘాలు కూడా సపోర్ట్ చేశాయి, మద్దతు ఇచ్చాయి. అదేవిధంగా కేవీపీఎస్ కూడా సంపూర్ణ మద్దతు ఇచ్చి ఆ నాయకులు కూడా మనకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా ఈ ఏపీఎస్కి మన బిల్డింగ్ వర్క్ కార్మికులకు, మన సిఐటి ఉద్యమాలకు అందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ అవకాశం ధన్యవాదాలు.